అసలు గింత బతికి ఓటు కోసం కాలు మొక్కనారా నేను సర్పంచ్ అనేది తెల్లారే వీరికి పింఛన్ ఇప్పియాలి రాహుల్ తాత నాయకత్వం రాహుల్ తాత నాయకత్వం రాహుల్ తాత నాయకత్వం రాహుల్ తాత నాయకత్వం ఏమైనా ఈ దండం పెట్టుకుంటా పోడే నా కాలనీలో ఏమన్నా మాట్లాడున్నది ఆగి ఇక్కడ మాట్లాడదాం మరి మాట్లాడదాం ఇక్కడ మాట్లాడదాం ఇక్కడ చర్చారే పిల్లగాడు మనం ఈ వడ్లు నేర్పుదాం ఇట్లా ఫోటో తీరా నేను ఇట్లా వడ్లు నేర్పుదా అరే సింటూ నేను ఎవరో ఎరికే కదా రాముల తాతను రాముల తాత సర్పంచ్గా నిలబడతాడు కోటరు గుర్తు కోటేసి రాముల తాతను సర్పంచ్గా గెలిపియమని చెప్పిండు అని మీ అవ్వకుండా మీ బాబుకు చెప్పు మర్చిపోకు అంతలాగైతే నీకు రోజు చాక్లెట్లు కొనిస్తారా నేను నువ్వు బయలుకి పోయేటప్పుడు అసలు గట్లేనా తాత అనేది సరే సరే కానీ అరే ఏంద్ర రామచంద్ర ఎటు గిటే వెళ్ళినారని పోతాను నీకేమరికైనా తాత గిట్టేడు తీసుకుపోతాను అంటాను ఇక్కడ ఉప్పుల చక్కును అయిలే ఉంటారు వాళ్ళిద్దరు చెప్తే వాడ ఓట్లు అన్ని మనకే పడతాయి వాళ్ళని దండం పెట్టద్దు అవసరం అయితే వాళ్ళకి ఒక కోట్లు ఎక్కువ వాడు చెప్తే తింటాడు కదా 10 మంది వాడ మొత్తం ఉంటుంది అంతేనా పోటీ కాదు గట్టిగా కానీ ఉన్నారా మరి వాళ్ళు రాహుల్ తాత నాయకత్వం కోటరు గుర్తుకే రాహుల్ తాత నాయకత్వం కోటరు గుర్తుకే కోటరు గుర్తుకే రాహుల్ తాత నాయకత్వం ఆగరా మొత్తుకుంది అచంక కానీ లచ్చక్క నువ్వు ఊరుతానవా అరే నేను నీకున్నాక నువ్వు ఆకలి ఊడిసేందుకే ఇక ఊరుతూ కానీ ఇగో నేను రాములను ఎరికే కదా మన వాడకట్టు మీద నాది కోటరు గుర్తుకు ఓటేసి నన్ను భారీ మెజార్టీ తోటి గెలిపియాలి సరే నేను ఊరుతాకులే నేను ఉండగా మీకు ఏది వేస్తారా లచ్చవా ఇక నీకు నువ్వు నాకు ఓటేసుడు మర్చిపోకు నాకు ఓటేయాలి నువ్వు నన్ను గెలిపియాలి సర్పంచ్గా అంతే అరే కాదే ఈ పారును నన్ను గెలిపి 2 అంతరాల బంగ్లా కట్టిస్తారా నీకు ఇప్పుడు నేను చెప్తాను లేదో కథ చెప్తావా చూసుకుంటా వీడియో గిట్ల వాళ్ళు తీస్తలేరు నీ దండం పెడితేనే నీకు మావటాల వరకు 1000 రూపాయలు తీసుకొచ్చి ఇస్తాడు 5 గానికి 2 పులు పట్టలేరు వాడ మీద వరకు చూడు ఈ ఒక్క పేరు నన్ను గెలిపి ఖచ్చితంగా నీకు 2 అంతరాల బంగ్లా కట్టేకుంటాడు ఇట్లా బోర్లు ఇచ్చుకుంటా ఉన్నాడా తింటాడు కానీ ముసలా ఇప్పుడు 10 ఏళ్ళ సంజయ్ ఎత్తాలన్నాడు అది వేరే పార్టీ ఉన్నట్టున్నది నువ్వు గిటన్ తీసుకొచ్చినావు రామచంద్ర ఏందిరా ఏం చెప్పినవురా ఏంది ఇజ్జే కథనే ఏం చేస్తాను నువ్వు కాలు పట్టుకున్నావా కాలు మొక్కాలా కాలు మొక్కకుంటే గింత బతికి ఓటు కోసం కాలు మొక్కనారా నేను కాలు మొక్కాలనా ఇంకెవడన్నా ముడ్డితో కనపడితే అడగాలి అవసరం అయితే ఇక నువ్వు అనుకున్నావు వంకాయ కాను అని పోయి దండం పెట్టంగానే వస్తారా దాదా ఈ రోజులల్లా కాలు మొక్కంది ముడ్లుగాడు కానీ ఇవన్నీ చేయండి సర్పంచ్ ఎక్కడైతే నీకు అంతేనా ఎవరైతే లేడు నేను 8 నెంబర్ నిలబడ్డప్పుడు ఎప్పుడు ఇటువంటి పనులు చేయలేదురా నువ్వు సర్పంచ్ నిలబడ్డావు నువ్వు నిలబడి ఇప్పటికి 3 రోజులు అవుతుంది 3 రోజుల తర్వాత వచ్చి కలితే అది షిర్బుర్ర అవుతాండే నిలబడ్డ రోజు వచ్చి కలితే అట్లుండునా పెద్ద మనిషి నువ్వు ఇప్పుడు కలిసేది అంటే వాళ్ళ అవతల కలిసిందంటావా
అరే వాళ్ళు కలిసినా కూడా ఏం చూస్తుంది అంటే రాముల తాత ఏడని చూస్తుంది. నువ్వు ఇప్పుడే నాతో 2 సార్లు అన్నది ఇప్పటికే. అందా ఇప్పుడు మరి మన పార్టీ తరఫున ఎంత ఇద్దామంటే వాళ్ళకు 500 ఇద్దాం. 500 ఇస్తే ఓట్లు పడే రోజులు అవి. 500కు ఎంత పడవ ఏమనుకొని నిలబడ్డావు? అసలు నువ్వు ఎంత ఇస్తాను అనుకొని ఏం చేస్తాను అనుకొని నిలబడ్డావు? 500 ఇచ్చా కోటర్ చేతులు పెడదాం అనుకుంటాను. ఇక 500కు కోటర్కి అదే రా. ఇంత కొంచెం పడబడుతుంది. కోటరుకు ఓట ఎరువు నీకు 1000 రూపాయల పైన కోటరు ఏదైనా ఉంటేనే ఆశ నీకు. లేదా నేను ఏమంటానా నిలబడ్డానా రంగంలోకి దిగినావా? నువ్వు దిగినావు కదా. ఆ ఇంటానికి 20 గుంటలు చెప్పు బేరం పెట్టు. 20 గుంటలు అమ్ముతేనే సర్పంచ్ కావాలా? లేకుంటే ఎట్లయితావు? ఒక్కొక్కరు ఎకరం అమ్ముకుంటారు. గెలితే ఏమన్నా పాయిది ఉంటుంది అంట. ఉంటది 20కి 20 గుంటలు కలుపుకుందాం. మళ్ళా రోడ్డు పక్కన కొంది కొనవచ్చు. అట్లయితే ఏం కాదు. అయితే ఒక పని చేయి, ఆ పర్వీన్ గాని బాండి షాప్ ఉన్నాయి కదా, ఆ బాండి షాప్ లో కూడా చెప్పు. గుర్తపడతా మొత్తం దాన్ని. నేను సర్పంచ్ నిలబడతానా? ఓటు వేయాలి నాకు ఖచ్చితంగా. చూసుకుందాం మనం, చూసుకో మనోడే. కానీ కానీ ఉన్నారా మరి? వీళ్ళు ఉన్నారా? చూసి మరి గ్యారంటీ ఒకటి నీ పర్ఫార్మెన్స్ అంతే. ఇప్పుడు చూడు కొంచెం నేను అడుగుతా, మీరు ఎవరు అనుకోరు. ఒక్క చెల్లెళ్ళు ఎవరా అడిగేదానికి వచ్చినప్పుడు కూడా ఇదే వెళ్ళా. సాంబా మంచిగున్నావా? వా ఓటు ఇగో నీ కాళ్ళు మొక్కుతా. నీకెత్తాం సార్, నాకే ఎత్తావు కానీ పింఛన్ అయితే రావాలి, మాకు చేయాలి. పింఛన్ ఎత్తలేరా నీకు? అరే కొడుకా, అరే వీని పేరు రాసుకో. పింఛన్ మనం సర్పంచ్ అనేది తెల్లారే వీనికి పింఛన్ ఇప్పియాలి. ఇప్పిస్తా నీకు. అయితే గాని పోయినసారి కూడా 6 నెంబర్కు నాకే ఎత్తాను, నాకు వెచ్చినావు, వేరేటోనికి వేసినావు. చూసుకో ఖచ్చితంగా నాకే వేయాలని దండం పెడతారు. 20 గుంటలు తాకట్టు పెట్టినరా సాంబే? కాళ్ళు మొక్కుతా ఓటు వచ్చలే. నువ్వు వేస్తానంక ఇడిచిపెట్టుడు. భార్యను కూడా అడుగు. సమా నువ్వు ఓటు వేసి నాకు మర్చిపోకు. నాకు ఓటు వేయాలి నువ్వే. దండం పెడతా, కాళ్ళు మొక్కుతా. నువ్వు వంగుతలేదా వాళ్ళు? అయ్యి మర్చిపోకు. రోజు పొద్దుగాల నేను వచ్చి మందలిస్తా. మీకు ఏ కట్ట ఉన్నా నట్టం ఉన్నా నాకు చెప్పు, నేను వచ్చి తీర్చుతా. ఇంతగానో మొక్కాలంటే నా వాళ్ళు ఏడైతుందిరా. సరే ఎయ్యి నాయనా ఇగో నాకు ఓటు అయ్యారే. అరే కూలికి వచ్చిండారా వీడు? చెప్పవురా మనోడు కాదా? అవును మంది ఊరోడు అనేది తెలుసుకో. ఇక్కడ ఏదో స్పెషల్ పార్టీ చిట్టి రారా రారా. ఎందుకంటే మనకు చేత మన దగ్గర కథ ధారా చాలు అంతే. ముసలోడా ఆ పొల్ల కోటే లేదు, ఆ పొల్ల కాలు మొక్కుతాను. అవునారా? నాకేం ఎరుకరా? మనిషి అవపడ్డదంటే చేతులు ఆటోమేటిక్ గా వాళ్ళ కాళ్ళ మీదకే పోతానే. మనిషి అవపడ్డదంటే చేతులు ఆటోమేటిక్ గా వాళ్ళ కాళ్ళ మీదకే పోతానే. మొక్కుతే మొక్కు అలవాట్లా కానీ పెద్ద లెవెల్ చిన్న లెవెల్ ఓటు ఉన్నదా లేదా చూసి మొక్కు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి. సరే పోరా బుజ్జి. ఏమరా రామచంద్ర వచ్చినింటికే మళ్ళా తనమేదిరా? అప్పుడు లేరు మరి వాళ్ళు. ఇప్పుడు తాళం తీసినది, తలుపు తీసినది. అంతేనా? మీరేం మాట్లాడకూడదు. బుజ్జి బోల్దవుతానవారా బుజ్జి? మీ బాపకి ఇట్లా ఎడిపోయిండు? పొలం దగ్గర వేళ్ళు. పొలం కాడికి పోయినారు. బయటకు పోలే వెయ్యాలి నువ్వు? ఎందుకు? ఆదివారం. సరే నేను దోమతా, నేను బోల్ దోమతా. ఇగో రాముల తాత వచ్చిండు, కోటరు గుర్తు కోటేసి రాముల తాతకు సర్పంచ్ గా గెలిపియాలని మీ అయ్య అవ్వకు చెప్పు. ఇద్దా నేను అడుగుతిద్దా, నేను దోమతా. తీరా మంచిగా చదువుకో, మంచిగా చదువుకొని పెద్ద డాస్కర్ అయినావు అనుకో, మన ఊరినే పెద్ద దవాఖాన కట్టిస్తా నీ కోసం. అరే నువ్వు మంచిగా దోమలేదురా చిట్టి, మంచిగా దోమ. అట్లా కొడతాను
ఓటు అడిగేదానికి అది ఒళ్ళు చింతపండు అయ్యేటట్టుకు వచ్చిందేమరా పుల్ల గంతగనం కొడుతుంటే ఏ ఒక్క సాలెగడన్నా ఆపరారా ఇద్దరు తుంటకొక్కలు ఎక్కున్నారు. మనకు ఓట్లు పడాలంటే వాళ్ళు ఎంత చేసినా కూడా ఎంత తిట్టినా కూడా కొట్టినా కూడా పడాలి మనం ఇప్పుడు. అంతే అంట పడాలి. అవునారా వాడు గట్లా అంటాడు. ఏమన్నా తాత ఇప్పుడు గెలిచినాక ఊరంతా మనదేనే. ఆ తర్వాత మనం ఆడింది ఆట పాడింది పాట అనుభవించాలి. వాళ్ళు కొచ్చినా తిచ్చినా చెప్పుతోడు కొచ్చినా పియాదికి వచ్చినా కూడా మనం భరించాలంటాం అంతేనా. వేసుకో హలో 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 బాగా వస్తాను కానీ సరే వత్త ఊరంతా తినబడాలి మన కాడికి కాక. అయితే కానీ ఏందిరా ప్రతి కాడ మన పోరగానే నిలబెట్టుకుని మనమే మీటింగ్ చెప్పుకొని పోదాం. మంది రారా. అరే ఓటర్లు చాలా తెలియకల్లో లైన్లు నీకు అత్తే వాళ్ళతో కంటూ అటు పోతే నీతో కంటూ వాళ్ళు చేసే పని మేము చేస్తాం కానీ రావును కానీ అన్నారు. అంతేనా అంటే మనం అందరికి వినబడేటట్టు ఇలా మాట్లాడి నువ్వు చేసే పని పియాతి పియమైనా నా చంద్రయ్యపల్లె గ్రామ ప్రజలందరికీ కూడా ఈ పల్లెరావులు నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను ఈ రోజు చంద్రయ్యపల్లెను సర్పంచ్ గా నిలబడతానా. నన్ను భారీ మెజార్టీ తోటి కనుక మీరు గెలిపించినట్లయితే ప్రతి ఇంటికి ఒక గాసు బుడ్డిని పిరిగా ఇప్పిస్తా. నేను గాజుబుడ్డికి ఎంత అయితే అనుకుంటాను. అమ్మ 20 గుంటలు అంతా వచ్చినాయి. 25 లక్షలు ఒక్కొక్కటి 1000 దాటింది. అరే గుట్లే గాజు బుడ్డి అని చెప్తాం కానీ వాళ్ళకు మనం పెద్ద బుడ్డి ఇస్తాంరా. మనం ఇచ్చిందే తీసుకుంటారు. 150 రూపాయలకు బుడ్డి ఉన్నది. నువ్వు ఆగు బ్యాగ్. అట్లాగే నన్ను గనుక గెలిపించినట్లయితే ఉంటే పెళ్లి చేసుకున్న కొత్త జంటకు 10,000 రూపాయలు 2 క్వింటాల బియ్యం ఇస్తాం. ముసలాడా 10,000 రూపాయలు 2 క్వింటాల బియ్యానికి ఎంత అయితే తెలుసా? 5 అవో 10,000 20,000 లెక్క చెప్తాను. అయితే నీకు తెలియదు. కొత్తగా పెళ్లి చేసుకుంటే వాళ్ళకంటే ఫ్రెష్గా పెళ్లి చేసుకుంటే వాళ్ళకి కాదు, రెండోసారి పెళ్లి చేసుకుంటే వాళ్ళకి కానీ గెలిచినాక చెప్తాం రా భూషిక. నువ్వు ఒడ్డెక్కేదాకా ఓడమాలన్నా, ఒడ్డెక్కినాక నా బోడమాలన్నా. అయితే కానీ తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటిది అని అంటే మొగడు పెళ్ళాన్ని కొట్టినట్లయితే ఆ పెళ్ళాన్ని మనం గ్రామ పంచాయతీ ఖర్చులతోటి జాగ్రత్తగా తీసుకుపోయి వాళ్ళ అవ్వగారి ఇంటికాడ అప్పచెప్పేద్దాం. అట్లనే పెళ్ళం కొట్టిన మొగనికి మన గ్రామ పంచాయతీని 4 రోజుల పాటు ఉచితంగా భోజనాలు పెట్టిస్తాం. ముసలాడా మనకేమవుతా చెప్పు. అరే మన ఖర్చులు కాదురా భోజడి. పెళ్ళాన్ని మొగడు పెళ్ళాన్ని కొట్టుకుంటోళ్ళు ఊళ్ళో చాలా మంది ఉన్నారు. తాగొచ్చినప్పుడు అలా పంచాయతీలు అయితే చూస్తలేవా? అసంటి వాళ్ళు అందరూ మనకే ఓట్లు కుదురుతారు. నీకు తెలియదు. ఆగు ముఖం మీద ఉమ్మేసినా కానీ సిగ్గులేదా? అరే రామచంద్ర ఒక మంచి పథకం ఉన్నది చెప్పనా? అది మన ఊళ్ళో కొంతమంది పోరగాళ్ళు రోజు బగ్గ దాగి 3 బాట్ల కాడ మోరిల మీద కూర్చొని పలకపోళ్ళు ఒత్తుకుంటా వచ్చి రికాంగ్ కూర్చుంటారు. అసంటి పొలగాళ్లకు అట్లనే లవరు లేని పొలగాళ్లకు మన గ్రామ పంచాయతీ తరఫున నెల పింఛన్లు ఇద్దామని చూస్తాను. కాబట్టి అందరూ నా కోటరు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీ తోటి గెలిపియాలని మీ అందరికీ సవినయంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. నేను మాట ఇచ్చిందంటే మిడకాయ అయినా తీసుకుంటా కానీ మాట తప్పటోని కాదు కాదురా. కాబట్టి నన్ను గెలిపించిన తెల్లారే ఈ పథకాలన్నీ నేను అమలు పడతా. ఎవరు అమలు పరిచినా పరచకున్నా ఎవరు అడ్డం వచ్చినా తొక్కి నారది తక్కువ కొడుకులను పేగులు మెడలు వేసుకొని అయినా కూడా నేను అమలు పడతా. మన వల్ల అయితే ఇదంతా గెలిచినాక పైసలు వెళ్ళే అంటాను. అరే ఇట్లా గెలిచిన తర్వాత మనం ఒక్కటే ముచ్చట చెప్తున్నాం రా. అరే గ్రామ పంచాయతీ బిల్డింగ్ లా లంక బిందెలు ఉన్నాయనుకొని వచ్చినాము, అన్ని హామీలు ఇచ్చినాము. గెలిచినాక వచ్చి చూసినట్లయితే గ్రామ పంచాయతీ బీరువాళ్ళలో ఎలుకలు తప్ప ఏం లేవు అని చెప్తాం. అంతే అట్లనో ఇట్లనో చెప్పుకుంటాం. మనం 5 ఏళ్ళు దాటేద్దాం. నమ్మినవంటే నిన్ను ముంచిపోతారు. దొంగలున్నారు, పచ్చి లంగాలున్నారు. నమ్మినవంటే నిన్ను ముంచిపోతారు. 5 ఏండ్లకోసారి వచ్చి వాలిపోతారు. నిన్ను నమ్మిచ్చినట్టేట ముంచిపోతారు. దొంగలున్నారు, పచ్చి లంగాలున్నారు. నమ్మినవంటే నిన్ను ముంచిపోతారు. దండం పెట్టారు, నీ కాలు మొక్కుతారు. బాచనంటారు, నీ బాధలు వింటారు. పని ఉన్నదంటే నువ్వు ఎవ్వలంటారు. దొంగలున్నారు, పచ్చి